कर्मणोऽन्यत्र लोकोऽयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर। पदव श्लोकम्। सह यज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविश्वद्यम् एष व अस्तिष्व कामधु। तात्पर्యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विश्वपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री ప్రభుపాద की जय। श्री శ్రీపాద్ గురు మహారాజ్ की जय। ఈరోజు భగవంతుడు చాలా కర్మయోగంలో సో మనం భగవంతుడి యొక్క కర్మయోగం అంటేనే ఈ మన శరీరంతో నేను ఆల్రెడీ తెలుసుకున్నాము. ఆత్మ ఒక క్షణకాలం కూడా క్రియా రహితంగా ఉండదన్నట్టు. ప్రతి క్షణం ఏదో ఒకటి చేయాలని కోరుకుంటుంది ఆత్మ. అదే శరీరము వితౌట్ ఆత్మ ఏమి చేయదు. చేయగలుగుతుందా? ఇఫ్ ఆత్మ ఇస్ నాట్ దేర్ సో శరీరం తనంతట తానుగా ఏమి చేయలేదు. ఇప్పుడు మనకు మన చుట్టూ ఉన్నటువంటి నాన్ లివింగ్ థింగ్స్ కి డిఫరెన్స్ ఏంటి? మనము అంటే ఆత్మ ఈ శరీరంలో ఉంది. సపోజ్ ఈ టేబుల్ ఉంది, ఈ సోఫా ఉంది, దీంట్లో ఆత్మ లేదు కాబట్టి అవి నాన్ మూవింగ్ థింగ్స్. అవి సో ఇక్కడ అందు గురించే ఇవి తనంతట తాను ఏమైనా చేయగలుగుతుందా? కార్ మనం తీసుకుపోవడం రెడీగా ఉంటుంది, బట్ కార్ని నడిపే వాళ్ళు లోపల ఉండాలి. వితౌట్ డ్రైవర్ కార్ కెనాట్ మూవ్. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు మనకు ఆత్మ క్రియాశీలమైనటువంటిది కాబట్టి ఆ క్రియాశీలము ఏ విధంగా అంటే ఎటువైపు ఏ డైరెక్షన్ లో ప్రయాణం చేయాలంటే భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవను చేయడానికి మన ఆత్మను నియుక్తం చేయాలి అహర్నిశలు. దానివల్ల లాభం ఏంటి? ఒకవేళ మనందరము భగవత్ ప్రేమయుక్త సేవను చేసినట్టయితే మనము చాలా సులభంగా భగవద్ రాజ్యాన్ని చేరుకోగలము. మనకు ఆల్రెడీ నిన్నటి శ్లోకంలో వచ్చింది, మానవ జీవిత పరమ లక్ష్య సాధనకు ఉత్తమ మార్గము. సో నిన్న మనం తెలుసుకున్నాము ఉత్తమ మార్గం ఏంటి. ఈరోజు దానికి అడ్వాన్స్ గా చెప్తున్నారు భగవంతుడు. విష్ణువు కొరకై తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను. అంటే ఈ ఆత్మ ఏదో ఒక కర్మ చేయాలనుకుంటుంది. ఆ ఏదో ఒక కర్మ అనేది విష్ణువు కొరకు కర్మ చేయాల. విష్ణువు కొరకు కాకుండా మనం ఇంతకాలం భగవద్గీత తెలియనప్పుడు మనం ఎవరి కొరకు కర్మ చేశాము? ముఖ్యంగా నేను నా కొరకు చేసేదానికంటే నా మీద డిపెండ్ అయిన వాళ్ళ కొరకు ఎక్కువ కర్మ చేస్తాం మనం. అవునా కదా? సో మన కొరకు పెద్ద ఆలోచించాం. ఓకే, కొంతవరకు చేస్తూ ఉంటాము. స్పెషల్గా స్టూడెంట్స్ లైఫ్ సెటిల్మెంట్ కొరకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ కొరకే కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ లైఫ్ సెటిల్మెంట్ దాన్ని మళ్ళీ వాళ్ళు ఎవరి కొరకు వెతుకుతూ ఉంటారు? వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి లైఫ్ పార్ట్నర్ గురించి వెతుకుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు చాలా కష్టపడి కర్మ చేశారు. దేని కొరకు? లైఫ్ సెటిల్మెంట్ గురించి కర్మ చేస్తారు. అవునా కదా? ఫస్ట్ తన లైఫ్ సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడి చదువుకుంటారు, లైఫ్ సెటిల్ అవుతారు. ఆఫ్టర్ లైఫ్ సెటిల్మెంట్ అంటే జాబ్తో సరిపోద్దా? లైఫ్ అనేది సెటిల్ అవ్వదు. దెన్ నెక్స్ట్ తల్లిదండ్రి కోరిక కూడా తన కుమారుడైతే కుమారుడు, కూతురైతే కూతురుడు మంచి చదువుకొని బాగా మంచి ఉన్నతమైనటువంటి
పదవి అంటే సేవ. జాబ్ అంటే ఏంది? సేవ. భౌతికమైనటువంటి సేవ దొరకాలని కోరుకుంటారు. సేవ దొరికింది ఫైన్. దెన్ నెక్స్ట్ తల్లిదండ్రి యొక్క బాధ్యత. పిల్లల కంటే ఎక్కువ తల్లిదండ్రి బాధ్యత. అమ్మాయి అయితే అబ్బాయి లైఫ్ పార్ట్నర్‌ని చూడాలా? అబ్బాయి అయితే లైఫ్ పార్ట్నర్ అమ్మాయిని చూడాలా? అది వాళ్ళ ముఖ్యమైన కర్మగా ఇంక అప్పుడు కొంచెం రిలీఫ్ అయిపోతాం ప్రభుజీ అనుకుంటారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, విష్ణువు కొరకై కర్మ యజ్ఞ రూపమున కర్మను నిర్వహింపవలెను. ప్రతి పనిని విష్ణువుకు ఆఫరింగ్ లాగా. సో మరి మనం ఇక్కడ సో ఇక్కడ మనకు ఒక్క సెంటెన్స్ లోనే ఒక క్లాస్ తీసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి శ్లోకం. విష్ణువు కొరకు కర్మ యజ్ఞ రూపమున కర్మ వనరింపవలను. ప్రతి ఒక్కరికి చూడండి ఇక్కడ మాల. దిస్ మాల ఆఫర్ టు కృష్ణ, దెన్ ఆఫర్ టు గురు. అంటే ఈ కర్మ ఏమైంది? విష్ణువుకు ఒక యజ్ఞం లాగా. అంటే విష్ణువుకు యజ్ఞం అంటే ఏం లేదు, భగవంతుడికి అర్పణ చేయటం అని. అప్పుడు దాని తర్వాత దాన్ని ఇంకెవరికైనా ప్రసాద రూపంలో అర్పించండి. సో అదే చెప్తున్నాం. ప్రతి కర్మ ఇదేమైనా కష్టమా? మనము డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదా భగవంతుడి తర్వాత మనం తీసుకోవచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? మీరు అదే చేయడం. ఇప్పుడు దీన్ని కొనడానికి డబ్బులు ఖర్చు అయింది, డైరెక్ట్ మనం పెట్టుకుంటే మన సుఖం గురించి అవుతుంది. అదే డబ్బుల్ని భగవంతుడి కొరకు ఖర్చు పెట్టినట్టు జస్ట్ ఒక మాల. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. ఈ మాల డైరెక్ట్ నేను వేసుకున్నాను అనుకోండి, ఈ మాల ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నో చెట్ల యొక్క కష్టార్జితం. దానికి నాకు రుణానుబంధం, కర్మ బంధనంలో నేను చిక్కుంటాను. అదే జస్ట్ భగవంతుడి పాదాలకు అర్పిస్తే ఎవరిదైతే కష్టార్జితం ఉందో, లైక్ ఎగ్జాంపుల్ మనం చాలా కష్టపడి సంపాదిస్తాం అనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ట్యాక్స్ కట్టమంటది. అంటే మీ యొక్క కష్టార్జితం ఈ లెవెల్ కంటే ఎక్కువైంది అనుకోండి, ట్యాక్స్. ఈ రోజు రేపు జిఎస్టీ పెట్టింది. ప్రతి దాని మీద జిఎస్టీ ఎగ్గొడితే వీఆర్ చీటర్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే వీఆర్ చీటర్స్. అవునా కదా? ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది, దానికి మనం పే చేస్తున్నాం. మరి వీళ్ళకు అలా పే చేస్తున్నప్పుడు భగవంతుడు ఎన్నో వస్తువులు కల్పిస్తున్నాడు మనకు, మరి ఆయనకు పేమెంట్ చేయాలని. ఇదైతే పేమెంట్ చేస్తే మళ్ళీ మనకు రిటర్న్ కనబడదు. ఇదైతే భగవంతుడు తీసుకున్నట్టు తీసుకుంటాడు, మళ్ళీ మనకి ఇస్తున్నాడు. అలా ఆఫర్ చేయడంలో మనకు తప్పేముంది? నష్టం ఏముంది? దర్ ఇస్ నో హార్మ్. ఒకవేళ అలా చేయనట్టు అయితే కర్మ, మనం చేసే కర్మ బంధకారం అవుతుంది. అందుచే ఓ కుంతి పుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మం ఒనరింపము. కాబట్టి విద్యుక్త ధర్మములు మనం చేసే డే టు డే లైఫ్ లో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనం భగవంతుడికి ప్రీత్యర్థం చెయ్యండి. ఆ విధంగా నీవు బంధంలో నుండి సదా విముక్తుడు కాగలవు. మనము చేసే ప్రతిదీ, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం చేసే ప్రతి కార్యాలు, ప్రసాదం కోటి విద్యలు కూటి కొరకు అంటారు, అంటే భోజనం కొరకు. ప్రతిదీ భగవంతుడికి అర్పించి తీసుకోండి. కొత్త డ్రెస్ తీసుకొస్తాం, భగవంతుడికి అర్పించి ప్రసాదం లాగా వేసుకోండి. సో ఇంకెనీథింగ్, మనం ఇంటికి ఏది పళ్ళు తీసుకొస్తాం, భగవంతుడికి అర్పించి తీసుకోండి. సో ప్రతిదీ ఆ విధంగా భగవత్ అర్పణ మూడుతో మనము తీసుకొని రావాలి. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడికి యజ్ఞం చేసినట్టుగా అయిపోతుంది. భగవంతుని తను మీకు మొత్తం మనం తీసుకొని భగవంతుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. అంటే మన చైతన్యం ఏంటంటే, నేను భగవంతుడి సేవకులకు జీవిస్తున్నాను అని అక్కడ భావం. భాష సాధారణంగా దేహ పోషణ కొరకైనను మానవుడు కర్మ చేయవలసి ఉండుడిచే ఆ ప్రయోజనము సిద్ధించినట్లుగా వర్ణాశ్రమాలకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. యజ్ఞం అనగా విష్ణువు లేదా యజ్ఞాచరణము. యజ్ఞాచరణలు అన్నీ విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశింపబడినవి. యజ్ఞో వై విష్ణుహో అని చెప్పుచున్నది. మానవుడు తనకు విధింపబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవానుని ప్రత్యక్షంగా
ఆరాధించినను ఒకే ప్రయోజనం పొందగలడు అనగా ఈ శ్లోకమున తెలిపినట్లుగా కృష్ణ చైతన్యమనున్నది యజ్ఞమును ఆచరించుటయే. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు ప్రీతినే లక్ష్యముగా భావించును. వర్ణాశ్రమ వర్ణాశ్రమ ఆచరవత పురుషేన పర పుమాన్ విష్ణురారాధ్యతే. విష్ణు పురాణము 3.8.8 లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు వర్ణాశ్రమ పద్ధతి ద్వారా మనము విష్ణు భగవాను సేవించవచ్చు అంటున్నారు. వర్ణాశ్రమ పద్ధతి అంటే మనకు వర్ణాలు 4 ఆశ్రమాలు 4 బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. సో ఈ ప్రజెంట్ కలియుగంలో ఈ 4 వర్ణాలు ఎక్కడ కనబడట్లేదు. కనబడుతున్నాయా? ఒకటే వర్ణం కనబడుతుంది. ఏంటి ఆ వర్ణం? బ్రాహ్మణ అంటే ఫుల్లీ డెడికేటెడ్ టు ఆరాధన కొరకు ఎవరున్నారు? ఎవరు ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పని చేసుకుంది. చాలా మంది పూజలు పాపం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ పూజ చేస్తా ఉంటే ఎంత డబ్బులు వస్తాయి సార్? ఆ డబ్బులు మేము బ్రతకడానికే సరిపోదు, పిల్లల్ని పోషించాలి, చదివిపియాలంటే సరిపోదు. కాబట్టి మేము కూడా చదువులకే అంకితం చేస్తున్నాం. మా పిల్లల్ని బాగా చదువుకోవాలా, సంపాదించుకోవాలా. కాబట్టి వాళ్ళు కూడా సంపాదన కష్టపడి సంపాదన కొరకు వెళ్ళిపోతా ఉన్నారు. క్షత్రియ అనేవాళ్ళు లేనేరు. ఇప్పుడు వైశ్య కమ్యూనిటీ ఉంది. వైశ్య అంటే బిజినెస్ కమ్యూనిటీ ఎక్కువ అయిపోయింది. ప్లస్ వాళ్ళు కూడా చాలా కష్టపడి పని చేస్తా ఉన్నారు. కానీ పూర్వకాలం ఏం చెప్పేవాళ్ళు అంటే వైశ్య కమ్యూనిటీ అంటే బిజినెస్ చేయాలా, ప్లస్ ఆ బిజినెస్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో సంపాదనలో 50% భగవత్ సేవకు ఉపయోగించేవాళ్ళని. ప్రభుజీ వారు ఉన్న దాంట్లో 50% ఉపయోగిస్తే ఎట్లా? మనం ఇక్కడ ఒకటి గ్రహించాలా. 50% పెడతారా, 100% పెడతారా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన పిల్లల్ని అమెరికా పంపించాలి ఎంఎస్ కొరకు. వాళ్ళు చెప్తారు 20 లక్షలు ఫీజు కట్టాలి. లేదండి 20 lakhs కట్టే 10 lakhs అయితే మా దగ్గర సీట్ ఇవ్వమంటాడు. మనం ఎక్కడి నుంచి తెస్తామా? లోన్ తెస్తామా? వాళ్ళకి మాత్రం 20 lakhs పే చేయాలి కదా. అక్కడ సీట్ రావాలంటే ఒకసారి 20 lakhs పే చేస్తే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, మన వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా మనం గోలోక ధామంలో సీట్ కన్ఫర్మ్ కావాలంటే అది కండిషన్ అని చెప్తున్నారు. ఇఫ్ యు వాంట్ యు టేక్, ఇఫ్ యు డోంట్ వాంట్ యు డోంట్ టేక్. అక్కడ కట్టలేము అంటే సీట్ ఇవ్వడు, ఇక్కడే ఉండాలి. అదేవిధంగా భగవద్ధామంలో మనకు సీట్ సంపాదించాలి. అలానే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఆప్ట్ చేసుకొని వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ విష్ణు ధామంలో వైకుంఠంలో లేదా గోలోక బృందావనంలో మీరు అక్కడ వెళ్ళగాని అక్కడ ఉండడానికి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా, బుక్ చేసుకోవాలంటే చెప్తున్నారు. విష్ణువు కొరకు మీరు ఇక్కడ ప్రతి కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనం చూడండి అమౌంట్ ఒక సూట్ కేసులో తీసుకుపోయి ఫారిన్ కంట్రీలో కట్టేస్తామా? ఎలా కడుతున్నాం? ఈరోజు రేపు డబ్బులు ఎలా చేస్తున్నాము? ట్రాన్స్ఫర్. మరి ఇక్కడ మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ అని కొట్టగానే అక్కడ వెళ్ళిపోతుంది. వాడు ఎస్ రిసీవ్డ్ అంటున్నాడు. మరి దీన్ని నమ్ముతున్నాం మనం. మన అకౌంట్ మన బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉన్నాము. బ్యాంక్ వచ్చి వాడి బ్యాంక్లోకి వెళ్తుంది. వాడికి మెసేజ్ వస్తే అన్ని ఓకే డన్ అంటున్నాడు. వాడు వెళ్ళి బ్యాంక్లో వెళ్ళి ఫిజికల్ గా చూసుకుంటాడా? కేవలం మెసేజెసే కదండి. ఎస్ ఐ గాట్ ఇట్ అంటాడు. దీన్ని నమ్మినప్పుడు మనం చేసే భక్తి, మనం చేసే పూజ అది భగవంతుడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు నమ్మలేకపోతున్నాం? అక్కడ మనం బిల్లా ఎస్ఆర్ మీద కన్ఫర్మ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ చేసి ప్రతిదీ కూడా ఈ రోజు అంతా డిజిటల్ పేమెంట్ ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. మరి ఇది మనం ఇక్కడ చేస్తున్నటువంటి భక్తి భగవంతుడి దగ్గర బుకింగ్ అవుతుందని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? ఒప్పుకుంటామా? అంత విశ్వాసం లేకుండా పోతుంది మనం కదా. అంటే ఈ డిజిటల్ పేమెంట్ కూడా స్టార్టింగ్ లో అందరూ కూడా కన్ఫ్యూజన్ ఉండరు, ఏమవుతుంది ఏం కథని. తర్వాత అదే మనం కూడా ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం. తర్వాత దీంట్లో కొద్దిగా ముందుకెళ్తే మనకు కూడా విశ్వాసం పెరుగుతుంది. అందు గురించి అంటున్నాడు భగవంతుడు. వర్ణాశ్రమాల్లో వర్ణాలు అయితే ఒకే వర్ణము, ఆశ్రమాలు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎట్లయితే స్టూడెంట్ లైఫ్ లో ఎవరైతే చాలా కష్టపడి 25 years కష్టపడితే 3 times 75 years హ్యాపీగా జీవించవచ్చా లేదా? హోల్ లైఫ్ అంతా దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ 25 years ఆఫ్ ఎడ్యుకేషన్, వెల్ జాబ్. మన ఒక అమ్మాయి జస్ట్ ఫస్ట్ అటెంప్టే 2 years కూడా కష్టపడదో లేదో అమ్మాయి ఐఏఎస్ వచ్చింది. ఐఏఎస్ అంటే 60 years. ఆమెకు మేబీ బిలో 25 years ఉండొచ్చు అనుకుంటున్నాను. 25 అనుకున్నా కూడా ఆమె ఎన్ని ఇయర్స్ సుఖపడవచ్చు హాయిగా?
ఆమె ఐఏఎస్ అంటే 60 ఇయర్స్ ఒకవేళ రిటైర్ అవుతుంది అనుకున్నా కూడా 60 - 25 అంటే 35 ఇయర్స్ చాలా ఉన్నత శిఖరం, ఉన్నత పదవుల్లో ఉండొచ్చు. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పొజిషన్ ఎట్లుంటది? మృత్యు చనిపోయే వరకు కూడా అద్భుతమైనటువంటి రాజభోగాలు ఎక్కడ పోయినా కూడా. ఎందుకంటే ఆమె అంత చిన్న ఏజ్ లో రిటైర్ అయ్యే వరకు మినిమం ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఈజీగా అవుతుంది, చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు. ఇంకా ఆ రిటైర్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే ఆమె ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డట్టు? కేవలం 25 ఇయర్స్. లైఫ్ అంతా సుఖపడుతుందిగా. అదే భగవంతుడు చెప్తున్నాడు వర్ణాశ్రమ పద్ధతి అంటే 25 ఇయర్స్ మీరు మీ యొక్క శరీర సెటిల్మెంట్ కు కష్టపడ్డట్టే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి. ఈ శరీరం అయితే ఎప్పుడు వదిలేసిన నెక్స్ట్ లైఫ్ ఏమొస్తుందో తెలియదు. ఎట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఈ రోజు ఈ కంపెనీ బాగుండొచ్చు, కరోనాలో ఎన్నో కంపెనీలు చాలా దివాలా తీసాయి, ఎంతో మంది జాబులు పోయినాయి. అలానే ఈ శరీరంతో మన యొక్క గుడ్ కర్మ అంతా పోవచ్చు. నెక్స్ట్ ఏమొస్తుందో గ్యారంటీ లేదు. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, ఈ లైఫ్ మీకు వండర్ఫుల్ తల్లిదండ్రులు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఎటువంటి చింత లేనటువంటి మనకు సంపత్తి, మంచి అనుకూలమైనటువంటి ఫ్యామిలీ ఉంది. అక్కడ ఇంకా నీకు బాధనే ఉంది. చదువుకోవడానికి తల్లిదండ్రి బాగున్నారు, ఎంత ఖర్చు పెట్టడానికి బాగున్నారు, వాతావరణం బాగుంది కూడా చదువుకోవాలి. సో అదే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి జాబ్ సంపాదించడానికి కొరకు ఈ యొక్క బ్రహ్మచారి ఆర్ బ్రహ్మచారిని లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎట్లయితే చదువుకుంటే మంచి జాబ్ వస్తుందో అలానే ఈ మనం బిఫోర్ మ్యారేజ్ ఏదైతే దాన్ని గృహస్థ ఆశ్రమం అంటారు. బ్రహ్మచర్యము, గృహస్థ ఆశ్రమం. ఎలా అయితే మనకు బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ లో చాలా హై పర్సంటేజ్ మంచి నాలెడ్జ్ తో మంచి జాబ్ వస్తుందో, అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బిఫోర్ మ్యారేజ్ ఉంటుందో, మ్యారేజ్ లైఫ్ లో అర్జునుడికి మ్యారేజ్ లైఫ్ అంటేనే ఏంటి? మహాభారత యుద్ధం. అంటే యుద్ధం అంటే భయపడితే ఆ యుద్ధం 18 రోజుల్లో కృష్ణుడు చెప్పిన విధంగా అర్జునుడు నడుచుకున్నాడు. తర్వాత జీవితంలో ఒక్కసారి మహాభారత యుద్ధం తర్వాత వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చిందా? ఆఫ్టర్ వార్ ఇంకా వాళ్ళకి ఎప్పుడు కష్టం రాలేదు. వచ్చిందా? మహాభారత యుద్ధం తర్వాత రాలేదు. ఇంకా వాళ్ళకి కష్టం అంటే వచ్చిందంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు అనే వార్త, అదొకటే ఇంకమైనటువంటి కష్టం. ఇంకా దాని తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మనము వెల్ ప్రిపేర్ అవ్వాలి బిఫోర్. అందువచ్చ వర్ణాశ్రమ పద్ధతి మీరు ఎవరైతే పాటిస్తారో, సో సరే ప్రభుజీ అవన్నీ సిస్టమేటిక్ పాటించలేము, మా వల్ల కాదంటే నిత్యము నిరంతరము కృష్ణ చైతన్యంలో కర్మ చెయ్యండి. వర్ణాశ్రమ పద్ధతి కూడా విష్ణు ప్రీతినే లక్ష్యంగా భావిస్తుంది. కాబట్టి మనం ప్రతి కర్మ కృష్ణుడి కొరకు చేయండి. కనుకనే మానవుడు విష్ణు ప్రీత్యర్థమే కర్మను అనుభవింపవలసి ఉన్నది. మనం చేసే ప్రతి కర్మ విష్ణువు యొక్క ఈ బుక్ తీసుకొని కావాలి, విష్ణు ప్రీతి కర్మను అనుభవింపవలసి ఉన్నది. దీనికి మనకు విష్ణు ప్రీత్యర్థము కర్మను అనుభవింపవలసి ఉన్నదంటే మన జీవితంలో ప్రతిదీ మనకు శ్రీమద్ భాగవతం 1.2.28-29 లో భగవంతుడు చెప్తున్నాడు, వాసుదేవ పరా వేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరా యోగ, వాసుదేవ పరా క్రియ, వాసుదేవ పరంజ్ఞానం, వాసుదేవ పరంతప, వాసుదేవ పరో ధర్మో, వాసుదేవ పరాగతి. ఇవి 8 ఫార్ములాస్ అన్నట్టు. జీవితం యొక్క సక్సెస్ కొరకు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇలా పొద్దున కూడా కొన్ని ఫార్ములాస్ ఇచ్చాను, 7 ఫార్ములాస్. ఇప్పుడు 8 ఫార్ములాస్ ఏంటంటే, సకల శాస్త్రాల యొక్క జ్ఞానము యొక్క లక్ష్యం ఏంటంటే, ఆ జ్ఞాన లక్ష్యమే శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణుడు ఆర్ విష్ణువు. తర్వాత మనం ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం. యజ్ఞాచరణ యొక్క ప్రయోజనము భగవంతుని సంతృప్తి పరచటమే, రెండవ ఫార్ములా. మూడవది, మనము భగవంతుని యొక్క ఈ యోగము దేని కొరకంటే వాసుదేవ పరాయోగం, భగవంతుని అనుభూతం అనర్చుకోవడం, అంటే భగవంతుని తో సంబంధం పెట్టుకోవడానికి కొరకే యోగము. తర్వాత కామ్య కర్మ ఫలములన్నీ కూడా, మనం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. ఈ కర్మ ఫలములన్నీ కూడా అంత్యమున మనం చాలా కష్టపడి పని చేస్తాం, సక్సెస్ అవుతలేదు అనుకుంటాం. కానీ ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అంతా కూడా భగవంతుడి మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం కర్మ చెయ్యడానికే మనకు హక్కు ఉంది, కానీ కర్మ ఫలం గురించి మనం ఆలోచించేది లేదు. కాబట్టి అంత్యమునది భగవంతుడి చేత అనుగ్రహింపబడాలా. స్వామి
నాకు మంచి జరుగుతా చెడు జరుగుతా తెలీదు, కానీ చేయడానికి ముందెళ్తున్నాను. అది ఒకవేళ మీ ఇష్టం ఉంటేనే నన్ను ముందుకు పంపించండి. మీకు ఒకవేళ ఇష్టం లేదు అంటే దయచేసి నన్ను ముందుకు పంపించకండి. యూ షుడ్ గివ్ ద ఫ్రీడమ్ టు కృష్ణ, నాట్ దిస్. అర్జునుడు ఏమన్నా నేను యుద్ధం చెయ్యా అన్నాడు. అందుగురించే భగవద్గీత చెప్పాడు. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు? మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను. ఎస్, మీరు ఏమన్నా చేయండి, దాంట్లో నేను ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత దివ్య జ్ఞానము ఆ భగవంతుడే. తర్వాత మన జీవితంలో ఎన్నో తపస్సులు చేస్తూ ఉంటాం, అవి భగవంతుని తెలుసుకోవడానికి కొరకు. తర్వాత భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయడమే మన జీవితంలో పరమ ధర్మం. దాన్ని మించిన ధర్మం లేదు. ఇంకా చాలా ధర్మాలు ఉంటాయి మన మామూలుగా సంఘ జీవితంలో కదా, అవన్నీ కూడా సామాన్య ధర్మాల కిందికి వస్తాయి. కానీ అన్నిటికంటే ఉన్నతమైన ధర్మము భగవంతుని సేవించడం. భగవంతుని సేవ మన జీవితంలో లేదనుకో, ఎన్ని ధర్మాలు పాటించినా వేస్ట్. దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, లేకుంటే పేద పిల్లలకు దానం చేస్తూ ఉంటాం, అన్నదానం చేస్తూ ఉంటాం, లేకుంటే భార్య బిడ్డల్ని చాలా చక్కగా చూసుకుంటాము, ఇంకెన్నో రకాల తల్లిదండ్రులను చూసుకుంటాము, చుట్టాలు బంధువుల్ని చూస్తాము, లేకుంటే ఎన్నో రకాలుగా ఓల్డ్ ఏజ్ పీపుల్ బాగా చూసుకుంటాము. ఇవన్నీ ధర్మాలు ఎన్ని చేసినా భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయనటువంటిది మీరు పరమ ధర్మం చేయని కిందికి వస్తారు. కాబట్టి ఆ దేవదేవుడే మానవ జన్మ యొక్క పరమ గతి. ఎందుకంటే ఇవన్నీ చేసి లాస్ట్ కు మనం ఎక్కడికి వెళ్ళాలా? ఆ భగవంతుడి ధామం వెళ్ళాలా. సో ఈ విషయంలో దేవతలు కూడా మనం చూసి ఈర్ష్యపడతారు. వాళ్ళకి ఈ అవకాశాలు దేవలోకంలో ఉండవంట. ఇంద్రుడి దగ్గర కూడా ఉండదు. ఓన్లీ కేవలం ఇది మన భారత భూమిలో మాత్రమే ఈ అవకాశం ఉంది. భగవంతుడు ఇంద్రలోకంలో అవతరించాడు, ఎప్పుడన్నా విన్నారా? బ్రహ్మలోకంలో అవతరించాడు, కేవలం భూలోకంలో మాత్రమే అవతరిస్తాడు. కాబట్టి మనందరం చాలా చాలా గొప్ప అదృష్టవంతులమని ఆచార్యులు చెప్తున్నారు. భౌతిక జగత్తును చేయబడు ఇతర కర్మం ఏదైనాను బంధ కారణమగును. ఎందుకనగా శుభ అశుభ కర్మలు రెండింటికి ఫలములుండును, మరియు అవి కర్తను బంధించును. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని లేదా విష్ణువును సంతృప్తి పరచుట కొరకు కృష్ణ చైతన్యమున కర్మ నొనరింపవలను. సో ఇది చాలా అద్భుతమైంది. ప్రతి ఒక్కరు, నో ఎగ్జంప్షన్. మానవుడు అని ఎవరైతే ఈ శరీరాన్ని తీసుకుంటాడో, సపోజ్ మనం కార్లో ఉన్నాము, 2 వీలర్ మీద ఉన్నాము అంటే సిగ్నల్ దగ్గర ఏం చేయాలి? మనం రెడ్ సిగ్నల్ ఆగాలి, గ్రీన్ సిగ్నల్ నడుచుకుంటే పోయేటోడికి వాడు ఆగాల్సిన చూసుకుంటా పక్క నుంచి వాడు కూడా ఆగాల. వాడికి ఒకవేళ ఆగలేదనుకో వాడికి ఏమైనా ఫైన్ వేస్తారా? నో ఫైన్, నో కెమెరాస్, చలాన్, నో చలాన్. కానీ అది పశువులు ఉన్నాయి, వెళ్ళిపోతా ఉంటాయి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ అంటే ఈ భౌతిక శరీరానికే చలాన్లు పడతాయి, ఫైన్ పడతాయి, పనిష్మెంట్ ఉంటుంది. వెహికల్ కి పనిష్మెంట్ ఉంటుంది కదా. ముందర సపోజ్ ఎవరైనా పోలీసు వాడు పట్టుకుంటే ఈ చలాన్ అక్కడ రైజ్ అయిపోతుంది. మనం అనుకుంటే ఏమీ లేదు, కానీ ఇక్కడ మనం క్రాస్ చేసామా చలాన్ పడుతుంది. అదే భౌతిక ప్రకృతి మనని బంధనాల్లో బంధిస్తుంది. దేనికి? కృష్ణుడి కొరకు లేదా విష్ణువు కొరకు మనం కర్మ చేయనట్టయితే, వారి కొరకు కర్మ చేస్తే కర్మ బంధనం నుంచి ఫ్రీ అవుతాము. మన శరీర సుఖాని కొరకు, మన బంధువుల శరీర సుఖాని కొరకు, ఎవరైనా కానీ బంధువులు వస్తే ప్రసాదం పెట్టండి, బంధువుల ఉట్టి భోజనం పెట్టకండి. ఏమైనా కష్టమా? అదే వంటలు, భోజనము, ప్రసాదం, ఏమో కష్టమవుతుందా? ఎవరికైనా ఫ్రూట్స్ ఇస్తాం, మిల్క్ ఇస్తాం, ఆఫర్ చేసిన మిల్క్ ఇవ్వండి వాళ్ళకు, తప్పు లేదు. అది కేవలం భగవంతుని ఇన్వాల్వ్ చేస్తున్నారు, సెంటర్లో తీసుకొస్తున్నాం. మాకు అట్టి కర్మను చేయనప్పుడు అతడు ముక్త స్థితి అందుండును. ఇది గొప్ప కర్మాచరణ కళ. ఆరంభమునందు ఈ విధానమునకు నిష్ణాతులైన వారి నిర్దేశం అవసరమైనది. కనుకనే మానవుడు కృష్ణ భక్తుని అనుభవపూర్వకమైన నిర్దేశం అనుసరించి గాని, లేదా కృష్ణ భగవాన్ ప్రత్యక్ష బోధనను అనుసరించి గాని నేర్పుతో వర్తింపవలసి ఉండును. ఇంద్రియ సంతృప్తి కొరకు కాకుండా శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై ప్రతి కర్మను నిర్వహింపవలను. ఇట్టి అభ్యాసము మానవుని కర్మ ఫలం నుండి రక్షించడే కాకుండా భగవద్ధామమునకు చేర్చగల ఉత్తమమైన భగవానుని ప్రేమయుక్త సేవా స్థితికి కూడా అతనిని క్రమంగా ఉద్ధరింపగలదు.
సో దీంట్లో మనకు ఉపోద్ఘాతంలో కూడా చెప్పడం జరిగింది. మనం ఆ ఉపోద్ఘాతంలో 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకే ఒక శాస్త్రాన్ని మన నిజ జీవితం చదవడం ప్రారంభించండి. దాని ద్వారా మనకేం తెలుస్తుంది? ఈ సృష్టిలో ఎంతో మంది దేవతలు ఉన్నారు. కానీ దాంట్లో ఒకే ఒక్క దేవుడు కృష్ణ భగవానుడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు? అందరితో సంబంధం మనకు ఉండదు. ఎవరితో సంబంధం ఉంటది? కృష్ణుడితో సంబంధం ఉంటుంది. అది మనం తెలుసుకుంటాం. మూడవది, ఎన్నో శతకోటి నామాలు ఉన్నాయి. దాంట్లో స్పెషల్లీ కలియుగానికి ద బెస్ట్ మంత్ర హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒకే ఒక్క మంత్రము, అది ఏకో మంత్ర తస్య నామాని అని. నా యొక్క మంత్రాన్ని జపించండి, మీరు అన్ని మంత్రాలను జపించిన పుణ్య ఫలితం వస్తుందండి. తర్వాత కర్మ, మీరు ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మలు చేస్తా ఉన్నారు. ఎంతో మందికి కర్మలు చేస్తా, కర్మ అంటే సేవ చేయటం. కానీ ఒకే ఒక్క కర్మ చేయండి, ఈ జన్మలో చేసి చూడండి. అది కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. భగవంతుడికి సంబంధించిన కర్మ చెయ్యండి. దానివల్ల మనకు ఫలితం ఏమొస్తుందంటాడు? భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవా స్థితికి మనం మెల్లమెల్లంగా ఉద్ధరింపబడతామని మనం చెప్తున్నారు. దీని మరి ఆ ప్రేమయుక్త సేవా స్థితికి పదమైతే సెంటెన్స్ కనబడుతుంది. మన పొద్దున ఆల్రెడీ ఇవి 7 ఫార్ములాస్ మనం చెప్పడం జరిగింది. 12.9 అంటే ఈ రోజు నుంచి ఏకాదశి. ఆ ప్రేమయుక్త సేవలు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోండి దయచేసి. 12వ అధ్యాయము 9వ శ్లోకంలో స్పెషల్ గా సాధక భక్తులు, మనలాంటి సాధక భక్తులు భక్తి యోగం నందలి సాధన భక్తిని అభ్యసించిన కొరకై మానవుడు నిష్ణాతుడైన అంటే ఎక్స్పర్ట్ ఆచార్యుడి దగ్గర 12.9 12వ అధ్యాయము 9వ శ్లోకం భాష్యంలో లాస్ట్ పారాగ్రాఫ్. ఈ ఫార్ములాస్ దయచేసి 7 ఫార్ములాస్ లాస్ట్ దాంతో కలిపి 8 ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి. నిష్ణాతుడు అంటే ఎవరు పడితే వాళ్ళు ఆధ్యాత్మిక ఆచార్యులాగా భావించకుండా ఎవరైతే ఆచరిస్తూ పాటింపజేస్తారో అటువంటి ఆచార్యుడి యొక్క గైడ్ లైన్స్ లో మనము ఈ యొక్క భక్తియుక్త సేవను ప్రారంభించాల. ఆ ప్రారంభంలో మన ఆచార్యుడు చెప్తున్నాడు, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవండి. స్పెషల్ గా గృహస్థుల యొక్క ధర్మము అంటే ప్రతి ఒక్కరి ధర్మము ప్రాతకాలం నిద్రలేచి చాలా మంది సూర్యోదయం తర్వాత స్నానం చేయాలనుకుంటారు. కానీ 12.9 ఇక్కడ ఉంటుంది అధ్యాయము ఇటు శ్లోకం. నిద్రలేసి స్నానం ఆచరించాలి. రెండవది, మందిరానికి వెళ్ళి ప్రార్థన నర్పించుట. ప్రార్థన అంటేనే మనకు పొద్దున నవవిధ భక్తుల్లో ప్రార్థనను ఏ భక్తి కిందకి వస్తుంది? ప్రార్థనలు అర్పించుట అంటే నవదా భక్తుల్లో ఏదది? వందనం. వందనం అంటే భగవంతుడు ప్రేస్ చేయడం. ఓకే, కాబట్టి పొద్దున్నే ప్రతి ఒక్కరు రోజు టెంపుల్కి వెళ్ళకపోతే మన ఇంటినే ఒక టెంపుల్ గా తీసుకొని ఆ ఇంట్లో భగవంతుడికి ఆచార్యులు చెప్తారు. చాలా మంది అంటే ఇప్పుడు తెలియక ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకుంటే మనం హాల్ ఎలా ఉంటుందో భగవంతుడికి కూడా ఆ హాల్లోనే అంటే ఆయనకు ఒక అద్భుతమైన ఏదో చాలా మంది చిన్న షెల్ఫ్ లో పెట్టేస్తారు. ఇంకా కొంతమంది కిచెన్ లోనే చిన్న షెల్ఫ్ లో పెడతారు. మనం ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కావాలా? భగవంతుడి చిన్న ర్యాక్ లో పెడితే హౌ ఇట్ ఈస్ జస్టిఫైబుల్? ఎట్లా న్యాయం చెప్పండి? ఇది భగవంతుడు అంటే ఆచార్యులు చెప్తారు, భగవంతుడి నివాసంగా మన ఇంటిని భగవంతుడి మందిరంగా మార్చాలంటే మరి దాంట్లో భగవంతుడు మంచి వుడ్ వర్క్ చేసి మనం ఇంత వుడ్ వర్క్ ఇల్లంతా చేయిస్తూ ఉంటాం. ఫర్ కృష్ణ ఆయన కూడా అలా డిజైన్ మన ఇంటిని చూడగానే మా వెళ్ళి ఒక టెంపుల్ లాగా ఉంది. ఇంట్లోకి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాలంటే టెంపుల్ నుంచి వెళ్ళబుద్ధి కాకూడదు, అలా ఉండాలి. అప్పుడు భగవంతుడు అక్కడే ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ అలా మందిరంలో ప్రార్థన చేయాలా. తర్వాత హరే కృష్ణ మహామంత్రం జపించాలి. సో ఇది మస్ట్. మీరు ట్రావెల్లో ఉంటారా, ఇంట్లో ఉంటారా, ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ ఖచ్చితంగా భగవంతుని నామాన్ని జపించండి. పొద్దున పూట ఖచ్చితంగా అందుగురించే మన టెంపుల్లో దర్శనార్థి. సో మన ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఓకే, లేకుంటే ఫ్లవర్స్ కొనుక్కొని రండి. సో శ్రీ విగ్రహాల కొరకు పూలను సేకరించి భగవంతుని అలంకరించండి. దాని తర్వాత భగవంతుడికి భోగ ప్రసాదాన్ని సిద్ధం చేసి భగవంతుడికి సమర్పించి ఆ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించండి, అప్రసాదాన్ని మాత్రం తీసుకోకండి.
దాని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును శుద్ధ భక్తుల నుండి నిత్యము శ్రవణం చేయాల. ఎగ్జంప్షన్ ఉండదు. ప్రభు నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఈ రోజు వినలేదు. గురువు గారు రోజు ఎందుకు చెక్ చేయాలా? ఉన్నారా లేదా, వింటున్నారా లేదా? ఇజ్ ఇట్ ద డ్యూటీ ఆఫ్ గురువు భగవంతుని యొక్క కథామృతం చెప్పాలనా, అటెండెన్స్ తీసుకోవాలనా? దర్ ఇస్ నో నీడ్. బిగినర్స్ కోకే మోటివేట్ చేస్తారు. దోస్ హు ఆర్ సీనియర్ దే మస్ట్ అటెండ్. అర్థమైందా? కాబట్టి శుద్ధ భక్తులు శ్రవణం చేయాలా. అప్పుడు అతడు ఆ విధమైన ఈ పైన చెప్పిన 7 ఫార్ములాస్ 7 ఫార్ములాస్ ఎవరైతే పాటిస్తారో ఆ ఈ విధమైన అభ్యాసము ఎవరైనా కానీ వాళ్ళు, సో వాళ్ళకి ఏమన్నా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య ఇలా పలానా వాళ్ళని ఎవరైనా పర్వాలేదు, ఈ 7 ఫార్ములాస్ ఎవరైతే పాటిస్తారో భగవత్ ప్రేమ స్థితికి ఉద్ధరింపగలరు వాళ్ళు. అప్పుడు అతడు నిశ్చయంగా భగవద్ధామమును చేరగలడు. ఆధ్యాత్మిక ఆచార నిర్దేశమును అనుసరించి నియమ నిబంధనలతో ఆచరించు భక్తి యోగ అభ్యాసము ఎవరినైనాను నిశ్చయంగా భగవత్ ప్రేమ స్థితికి తీసుకొని వెళ్తుంది. ఎవరి దగ్గరైతే భగవత్ ప్రేమ స్థితి ఉంటుందో వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవ్వరు ద్వేషించలేరు. వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త కాలమే ప్రేమలాగా ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక స్మాల్ దాన్ని ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే భగవత్ ప్రేమ ఉంటుందో ఇంకా అక్కడ క్రిటిసిజం అనేది ఉండదు. కాబట్టి అది ఈ పెద్ద సీక్రెట్ ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అది తెలుసుకుంటే ఆ ఇల్లు వైకుంఠంగా ఉంటుంది. వైకుంఠంలో ద్వేషము అనేది, కలహాలు అనేది ఉండవు. ఈ రోజు ఈ ఒక్క శ్లోకంతో ఆపేద్దాం ప్రభుజీ. రేపు మిగతాది మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. సమయం చాలా అయింది కాబట్టి. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. హరే కృష్ణ. ప్రభుజీ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి అదేంట్లో? హరే కృష్ణ. మంజుల మాతాజీ అండ్ కృష్ణారావు సార్ ప్రభుజీ వచ్చారు. వాళ్ళని వెల్కమ్. ఫస్ట్ టైం వచ్చారు. మంజుల మాతాజీ, కృష్ణారావు ప్రభుజీ, మీకు నేటి గీతా యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం. అందరం కలిసి దండవత్ ప్రణాం మాతాజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం కృష్ణారావు ప్రభుజీ. అందరు మ్యూట్ ఆన్ చేసి వీరిద్దరి దంపతులను ఆ భగవంతుడి ఆశీస్సులు, భగవంతుడు దివ్య ఆశీస్సులను ప్రసాదించాలని మనం వేడుకుందాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ రామ వెల్కమ్ ప్రభుజీ, మాతాజీ. ప్రతిరోజు రావాలని కోరుతున్నాను. ఈ విధంగా